నమస్తే. నేను డాక్టర్ పివై రెడ్డి. వెల్కమ్ టు పొలిటికల్ డీకోడ్. ప్రశ్న రావణ్ కెలికేశారు. అదేంటి, కేసుల మీద కేసులు పెట్టించుకొని జైలు జీవితం గడుపుతున్న ఆయన కెలకడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మీకు అసలు బుర్రుందా అని అనుకుంటున్నారు కదూ. అవును, నేను మాట్లాడుతున్నటువంటిది నిజమే. ఆంధ్ర రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా కూడా ఇదే చెప్తారు. ప్రశ్న రావణ్ కూటమికి ఒక మంచి అవకాశాన్ని అందించారు. ఆయన ఏం మాట్లాడారు, అది మాట్లాడవచ్చా లేదా, ఇతరులు ఆ విషయాలు మాట్లాడలేదా, అలాంటి విషయాలు ఏం మాట్లాడలేదా, ఈ ప్రశ్నలకి నేను వెళ్ళడం లేదు. కానీ అసందర్భోచిత వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయాడు అని మాత్రమే అంటున్నాను. దాంతో వైఎస్ఆర్సీపీ కూడా అసౌకర్యమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. పీకల లోతు విమర్శల్లో చిక్కుకున్న తెలుగుదేశం, జనసేన ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. అది ఎలా? సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు వాడి వేడిగా నడుస్తుంది. అదొక మానవ హక్కులను హరించిన కేసని, ఈ కేసులో పెద్ద పెద్ద తలకాయల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్ తీసుకుంది. చర్చ కూడా వాడి వేడిగా సాగుతోంది. ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రభుత్వానికి ఏర్పడిపోయాయి. రాను రాను ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిపోయింది. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రంగప్రవేశం చేసి న్యాయం చేస్తామని సాయి కృష్ణ తల్లికి హామీ ఇచ్చినా విమర్శలు మాత్రం చల్లారలేదు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ రంగప్రవేశం చేసి సాయి కృష్ణను ఉద్దేశించి అమ్మాయిలను వేధించేవాడని, రౌడీగా వ్యవహరించేవాడని, ఇలాంటి వారిని సపోర్ట్ చేస్తారా మీరు, మేము కూడా సపోర్ట్ చేయాలా అంటూ వైఎస్ఆర్సీపీపై విరుచుకుపడ్డారు. ఇది కాస్త పవన్ కళ్యాణ్కు తనకు మద్దతు ఇచ్చేటటువంటి సామాజిక వర్గంలోనే కొద్దిగా ఆవేదనను, నొప్పిని కల్పించేటటువంటి స్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడుకు స్పష్టంగా అర్థమైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిలో నుంచి బయటపడే మార్గం ఏంటి అనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో సాధారణంగా యూట్యూబ్లో దర్శనమిచ్చేటటువంటి ప్రశ్న రావణ్ ఈ సమయంలో ఒక వేదికపై దర్శనమిచ్చి పవన్ కళ్యాణ్ను ఇమిటేట్ చేస్తూ ఆయన పైనే వ్యాఖ్యలు చేశారు. ఇక సరిపోయింది, కూటమి ప్రభుత్వానికి ఒక అవకాశం దొరికింది. వెంటనే ఆయన అదుపులోకి తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు. వైసీపీ మీద విమర్శలు చేయడం తప్ప మాటలని పొదుపుగా వినియోగించింది. జనసేన కార్యకర్తలు, నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ను అంతలా మాట్లాడతావా అంటూ పోలీసుల అదుపులో ఉన్నటువంటి ప్రశ్న రావత్ పై దాడికి కూడా దిగారు. కూటమిలోని 2 పార్టీలు, కూటమిలోని 3 పార్టీలు, ఒక పార్టీ తెగబడితే స్పీడ్గా ముందుకెళ్తే మిగిలిన 2 పార్టీలు కొంతవరకు చర్య చేసి పరిమితమైపోయాయి. కేసుల మీద కేసులు, బెయిళ్ల మీద బెయిళ్లు, చివరకు ఉపా చట్ట ప్రయోగంతో ప్రశ్న రావణ్ జైలుకు వెళ్ళారు. హక్కులు, బాధ్యతలు అంటూ ప్రకాష్ రాజ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇలాంటి భావజాలం కలిగినటువంటి కొందరు వ్యక్తులంతా కూడా ఇది అన్యాయం, అక్రమం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యాఖ్యలు చేయకూడదా అని కూడా నేను అన్నాను. మనం డీకోడ్ చేయడం వరకే మన పని కాబట్టి ఇంట్లోకి నేను వెళ్ళదలుచుకోలేను. ఇంకోవైపు ప్రశ్న రావణ్ మా వాడు కాకపోవచ్చు, అలా అని మేము ఊరుకుంటామా? అరెస్టు అన్యాయం కదా, అరెస్టు అక్రమం కదా, అరెస్టు ధర్మమేనా అంటూ వైఎస్ఆర్సీపీ విమర్శలకు దిగింది. కానీ ఇక్కడ రాజకీయ కోణంలో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, తెలుగుదేశం, బీజేపీ, అధికార కూటమిలోని పార్టీలు, ప్రతిపక్షం ఒకేసారి అన్ని పార్టీలు యాక్టివేట్ అయ్యాయి. ఎందుకు? సంక్లిష్ట స్థితిలోకి పడేటటువంటి పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఈ వ్యవహారంలో ఏ పార్టీ వైఖరిలోనూ పూర్తిగా కన్సిస్టెన్సీ కనిపించడం లేదు. ప్రశ్న రావణ్ను వ్యతిరేకించేటటువంటి పార్టీలు కూడా ఒకే స్వరంతో మాట్లాడుతున్నాయే తప్ప కన్సిస్టెన్సీ కనిపించడం, సమర్థించే పార్టీలు కూడా పూర్తిగా ఏకం కావడం లేదు. అంటే అక్కడ కన్సిస్టెన్సీ లేదు. మరి అసలు రాజకీయం ఎలా మారింది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయ చర్చ ఒక్కసారిగా ప్రశ్న రావణ్ అరెస్ట్ చుట్టూ ఎలా తిరగడం మొదలయ్యింది? ఇందులో లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? ఇది యాదృచ్ఛికమైన రాజకీయ అజెండాగా ఎలా మారిపోయింది? ఇదే ప్రశ్న. ఎందుకంటే ఇది కేవలం ప్రశ్న రావణ్ అరెస్ట్ కథ కాదు, మొత్తం రాజకీయ దిశనే మార్చేసేటటువంటి కథ ఇది. అసలు ఏం జరిగింది?
ఒక్కొక్క సంఘటనని మనం పేర్చి చూసుకున్నట్లయితే అసలు విషయం అర్థమైపోతుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను రాజకీయ కోణంలో పరిశీలిస్తే సాయి కృష్ణ కేసుతో పీకల్లోతు కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీకి ప్రశ్న రావణ్ అరెస్టుతో కస్టోడియల్ డెత్ చర్చను చాలా టోన్ డౌన్ చేయగలిగింది. రావణ్ అరెస్ట్ అక్రమం, అన్యాయం అనేటటువంటి వాదనలు, విమర్శలు, ఆందోళనలు మొదలయ్యాయి. కానీ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇలాంటి అరెస్టులు, వాటిపై వచ్చేటటువంటి విమర్శలు కూటమికి 2 ఏళ్ల కాలంలో కొత్త ఏమీ కాదు. కానీ కస్టోడియల్ డెత్ విమర్శల కంటే ఇవి చాలా తక్కువ తీవ్రత కలిగినవి అనేటటువంటి అంశం వారికి స్పష్టంగా తెలుసు. రాజకీయ కోణంలో ఆలోచించే వారికి కూడా తెలుసు. పైగా రావణ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ముందుకు తీసుకువచ్చి ఈ విమర్శలను బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. అలాగే కూటమిలో పెద్దన్నగా ఉన్నటువంటి బీజేపీని కూడా సంతుష్టలను చేసేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టేసింది. కానీ ఒక్క విషయం మీరు గమనిస్తే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ ఎక్కడ పెద్దగా వ్యాఖ్యలు చేయడం లేదు. ప్రశ్నారావణ అరెస్ట్ మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కొన్ని సామాజిక వర్గాల నుంచి రాజకీయంగా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టే ఈ మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఇక జనసేన కోణంలో చూస్తే కస్టోడియల్ డెత్ కేసులో అంటే సాయి కృష్ణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన తన సొంత సామాజిక వర్గంలోనే కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారనేటటువంటిది అందరికీ తెలిసిన అంశమే. అసంతృప్తి కూడా రేగిన విషయం తెలిసిందే. అయితే దీన్ని ఎలా చల్లబరుచుకోవాలి? ప్రశ్నారావణ్ తనపై చేసిండేటటువంటి వ్యాఖ్యల సంఘటనను అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో 2 రకాల మెసేజ్లను ఆయన పంపగలిగారు. కొంత కాకపోతే కొంత అసంతృప్తిని బ్యాలెన్స్ చేయగలిగారు. రెండోది, పార్టీపై విమర్శలు చేసేవారు కానీ, పార్టీలోని నాయకులపై విమర్శలు చేసేవారి పైన కానీ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉంటారు అనేటటువంటి మెసేజ్ ని కార్యకర్తలకు పంపారు. అంటే తిరిగి వాళ్ళందరినీ కూడా ఏకం చేయగలిగారు. కొత్తలో కొంతైనా ఈ రకంగా జనసేన పార్టీ అడ్వాంటేజ్లోకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ కోణంలో ఆలోచిస్తే కస్టోడియల్ డెత్ కేసు వరకు మంచి అడ్వాంటేజ్ స్టేజ్లో ఉంది. అప్పటికే అధికార కూటమిని ఇక్కట్ల పాలు చేసేటటువంటి స్థితిలో ఉంది. కానీ రావణ్ చేసిన వ్యాఖ్యలు, ఆయన అరెస్టుతో వైఎస్ఆర్సీపీ ఇరుకున పడింది. మీరు ఒకటి గమనించండి బాగా, ప్రశ్నారావణ్ అరెస్టును వైఎస్ఆర్సీపీ ఖండిస్తోంది. కానీ ఏమని ఖండిస్తోంది? ప్రశ్నారావణ్ మా పార్టీకి సంబంధం ఉండేటటువంటి వ్యక్తి కాకపోయినా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి అరెస్టులు అన్యాయం, అక్రమం, ధర్మమేనా, మంచి పద్ధతి కాదు కదా, ఇలా ఒక విధమైనటువంటి విమర్శల్ని ముందుకు తీసుకొస్తుంది. ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది? ఇంతకంటే ఎక్కువ పూసుకొని నెత్తికెత్తుకున్నట్లయితే ఇదివరకే సాయి కృష్ణ డెత్ కేసులో సంపాదించుకున్నటువంటి, ఆ సామాజిక వర్గంలో సంపాదించుకున్నటువంటి అంతో ఇంతో క్రెడిట్ చేజారిపోయేటటువంటి అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీకి బాగా తెలుసు. కానీ రావణ్ కేసు, అరెస్ట్ కేసు మీద ప్రస్తావించకపోతే మరికొన్ని సామాజిక వర్గాలలో నష్టం వస్తుందనేటటువంటి విషయము వైఎస్ఆర్సీపీకి తెలుసు. అందుకే బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తున్నాయి. ఏతావాత ఈ డీకోడ్లో కనిపిస్తున్న విషయం ఒక్కటే: ఏ పార్టీ అజెండాలు ఆ పార్టీకి ఉన్నాయి, ఏ పార్టీ మార్గాలు ఆ పార్టీకి ఉన్నాయి. రాజకీయాల్లో ఒక వ్యాఖ్య ఎంత పెద్దదో అన్నది మాత్రమే కాదు, అది ఎప్పుడు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది, ఆ వ్యాఖ్యతో రాజకీయ చర్చ ఏ దిశగా మళ్ళింది అన్నదే కీలకమైనటువంటి అంశం. ప్రశ్నారావణ్ మాట్లాడిన మాటలు సరైనవా, తప్ప? వ్యాఖ్యలపై చట్టపరంగా తీసుకున్న చర్యలు సమంజసమేనా కాదా అనేది న్యాయస్థానాలు, సమాజం చర్చించాల్సినటువంటి అంశాలు. కానీ రాజకీయ కోణంలో చూస్తే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు చుట్టూ తిరుగుతున్నటువంటి చర్చ ఒక్కసారిగా ప్రశ్నారావణ్ అరెస్ట్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్నదన్నది మాత్రమే విస్మరించలేని పరిణామం. అది యాదృచ్ఛికమే అయినా రాజకీయ అజెండా మారిపోయింది కదా అనే ప్రశ్నకు ప్రేక్షకులు, రాజకీయ విశ్లేషకులు భిన్న సమాధానాలు చెప్పవచ్చు. కానీ
పరిణామాల క్రమం రకరకాల ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాజకీయాల్లో సంఘటనలు మాత్రమే కాదు, వాటి టైమింగ్, వాటి ప్రభావం, వాటి వల్ల మారేటటువంటి చర్చ అసలు కథ. ఇదే ఈరోజు డీకోడ్ చేసాం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.